భగవద్గీత 2వ అధ్యాయము 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాః ఇంద్రియానుభవములు తు కేవలము కౌంతేయ ఓ కుంతీపుత్ర శీత చలికాలము ఉష్ణ ఎండకాలము సుఖ సుఖమును దుఃఖ దుఃఖమును దాహ ఇచ్చునట్టివి ఆగమ అపాయినః రాకపోకలు గలవి అనిత్యాః తాత్కాలికములు తాన్ వాటినన్నింటినీ తితిక్షస్వ సహింపుము భారత భరతవంశీయుడా. కుంతీపుత్ర సుఖదుఃఖముల తాత్కాలికములైనట్టి రాకయు కాలచక్రమున వాటి పోకయు శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభవము వలన కలుగుచుండును. ఎల్లరును కలతనందక వాటిని సహించుటను నేర్చుకునవలెను. భాష్యము. విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుటయందు సుఖ దుఃఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుటను మానవుడు నేర్చుకునవలెను. వైదిక నియమములను అనుసరించి మాఘమాసము జనవరి ఫిబ్రవరి నందు వాతావరణము అత్యంత చలిగా నుండినను తెల్లవారుజాముననే స్నానమాచరింపవలెను. వైదిక నియమములను అనుసరించువాడు అట్లు స్నానమాచరించుటకు సంకోచింపడు. అట్లే వేసవి కాలమున అత్యంత వేడిగా నుండు సమయమున అనగా మే జూన్ మాసములలో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణము వలన అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుక్త ధర్మమును నిర్వర్తింపవలెను. అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మము కనుక క్షత్రియుడు తన మిత్రునితో గాని బంధువుతో గాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుక్త ధర్మము నుండి తొలగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వలననే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకొనగలడు. కనుక ఆ జ్ఞానస్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరింపవలెను. ఈ శ్లోకమున అర్జునుని సంబోధించిన 2 నామములకు ప్రాధాన్యము కలదు. అతనిని కౌంతేయ అని సంబోధించుట వలన అతని తల్లి పక్షమున గల రక్త సంబంధమును, భారత అని సంబోధించుట వలన అతని తండ్రి వైపు గల గొప్పతనమును సూచించును. ఈ విధముగా 2 వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి ఉన్నాడు. అట్టి వారసత్వము స్వధర్మ నిర్వహణ యందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశము లేదు. జై శ్రీకృష్ణ.